హలో అండి, నమస్తే. నేను మీ విద్య. హాయ్ పిల్లలు, హాలిడేస్ వచ్చేసాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇంకొక కొత్త సిరీస్ తో మీ ముందుకు వచ్చేసా. ఆ సిరీస్ ఏంటంటే సరదా హాలిడేస్. ఈ సిరీస్ అయితే మీ హాలిడేస్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఇంతకు ముందు సిరీస్ లని ఎలా బ్లాక్ బస్టర్ చేశారో, అంటే ఇంత చక్కగా ఆదరించారో, ఈ సిరీస్ ని కూడా అలాగే బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సిరీస్ ని స్టార్ట్ చేసేద్దామా? అబ్బా, హాలిడేస్ వదిలేసారా తల్లి? నేను అది అనుకుంటున్నానే. ఇంకా మొదలెడదామా? లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఓయమ్మ వచ్చేసినట్టున్నారు. ఏమైంది శిశు ఛాయ, అంత గట్టిగా అరుస్తున్నారు? అంటే నీకు వినిపించాలి కదా, అందుకే ఊరికే ఫ్లో కదా వచ్చాం. బాందా బాగుండడం ఏంటి, భయపడి చచ్చా. ఏమైందబ్బా అని. మమ్మీ ఈ రోజు నుంచి హాలిడే. తెలుసులే, పొద్దునే అన్నారు కదా. సర్లే గాని ఇందుకు ఏం వండావు? పప్పే. పప్పా? ఎప్పుడు పప్పు పూని పప్పు ఏం రావా మమ్మీ నీకో? చేయొచ్చు కదా పప్పు. అండి పప్పు ఎట్లా తినలేమో దీన్ని. ఆహా అవునా, సరే అయితే ఇప్పటి నుంచి హాలిడేస్ కదా, నువ్వు చేసి పెట్టు, నేను తింటా. చేసే వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? సర్లే, అప్పడాలు వడియాలన్నీ ఎంచిపెట్టు మమ్మీ, నంజుకుండకనే ఉంటాయి. అంత లేదమ్మా, పోయి కాళ్ళు చేతులు కడకరాపండి, వడ్డిస్తా. ఆహా, ఏం చెప్పినావో అప్పుడే మర్చిపోయినావా? ఒకసారి అలా చూడు. నేనేం చెప్పినానబ్బా? శిశు ఛాయ, ఎగ్జామ్స్ అయిపోయిన వరకు బాగా చదువుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. అప్పుడు మేమేమైనా వేసుకోవచ్చా? అప్పుడు మేము ఏం చేసినా మాకు అడ్డు చెప్పకూడదు. నీకు ఓకే అయితే నాకు ఓకే. సరే అయితే నేనేం అడ్డు చెప్పను, అప్పుడు మీ ఇష్టం. గుర్తొచ్చిందామా? ఓయమ్మా, గుర్తు వచ్చింది కదా, పోయి అప్పడాలు ఎంచిపో. తప్పుతుందా? ఛా, ఆ రోజు వాళ్ళు ఏదో బాగా చదువుకోవాలని చెప్పి ఏదో వాళ్ళు అన్నా, దాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. మేడమ్స్ కి అప్పడాలు కావాలంట, అప్పడాలు. ఈ అప్పడాలు వేయించడం పక్కన పెడితే ఈ వేడికి నేను వేగిపోయేటట్లున్నా. అబ్బబ్బబ్బా, ఎంత వేడో. శిష్యు ఛాయ తిందురండి. పప్పులోకి అప్పడాలు నంచుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. అబ్బా, ఏ మాట కమాట చెప్పుకోవాలి, ఫుల్ గా కుమ్మేశాం. పప్పు అయితే ఇంకా చాలా బాగుంది. అవును. మమ్మీ తనద్దు, మళ్ళీ రోజు అదే చేస్తుంది. కానీ సాటిస్ఫాక్షన్ లేదక్క, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అవునే, నువ్వు అన్నట్టు సాటిస్ఫాక్షన్ ఏ లేదు. ఏంటి సాటిస్ఫాక్షన్ లేదా? ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏమడుగుతారో ఏంటో. అన్నయ్యని బాబాయ్ని మామయ్యని అమ్మని పిలుద్దామా? వీళ్ళతోనే ఎగలేకపోతుంటే వీళ్ళతో మళ్ళీ వాళ్ళ. హే, నేను ఒప్పుకోను. ఏం చెప్పా, అప్పుడే మర్చిపోయావా? కదా, ఫోన్ చేసాం ఇప్పుడు. చేయండి. నా ఫ్యూచర్ ఏంటో బాగా క్లియర్ గా కనిపిస్తుంది నాకు. అబ్బబ్బబ్బబ్బా, ఏం దుమ్మో ఏంటో. అక్క, ఎవరబ్బా? తమ్ముళ్ళా? అబ్బా, వచ్చిర్రా నాయన స్వామి. రే, ఏంద్రా లగేజు? ఓను అక్క, మనం ఇంకా తక్కువ తెచ్చుకున్నాం అనుకుంటానేమో. నువ్వు ఆగరా అక్క. అది రే చాలేరా, ఆడపిల్లలు కూడా అంత లగేజ్ తెచ్చుకోరు. అక్క, 2 నెలలు ఉంటామంటే మాత్రం తెచ్చుకోమా? ఏంది 2 నెలల? 2 నెలలు సెలవులు ఉంటాయి కదా అక్క, ఈ 2 నెలలు ఇన్నే. ఏంటి 2 నెలలు? అయ్యో మా ఓయమ్మా, ఏమైంది? అబ్బా మమ్మీ ఏం కాలేదు, కంగారు పడద్దు. ఏమోనే. అబ్బా, మీరు 2 నెలలు ఉంటా అని చెప్పారు కదా మామయ్య, అందుకనే మమ్మీ షాక్ అయినట్టుంది. మీరుండండి. మా అమ్మయ్యా, ఏం కాలేదులే. ఏమైంది నాకు? అబ్బా నీకేం కాలేదులేమా, జస్ట్ కొంచెం కళ్ళు తిన్నట్టున్నాయి అంతే. అంతేనా? పదక్క, లోపలికి వెళ్దాం. సరే రండ్రా. తీసుకోరా, పదం. ఇంకా అడుగు. మామయ్య, మా కోసం ఏం తీసుకురాలేదా? తీసుకొద్దామని అనుకున్నానే, కాకపోతే ఏం బస్ పట్టలేదా? ఏంట్రా అంత మాట అనేసింది? మరి మిమ్మల్ని టౌన్ లో పిలిచిపోయి మీకు నచ్చిండేది తీసిద్దాం అనుకున్నా. ఏం వద్దా? సర్లే, నేనే పోయి ఏదో ఒకటి తీసుకొని వస్తా. మామయ్య, నువ్వు ఊరికే ఉండే, ఆ పిల్లలు తెలియకలా అందులే మామయ్య. నువ్వేం మనసులో పెట్టుకోకు, పద మాకు నచ్చినది తీసిద్దు గాని. ఏందివే రాగానే అవి కావాలి ఇవి కావాలని వాళ్ళని సతాయిస్తున్నారు. మీరు తీసుకోనరా తమ్ముడు. అమ్మ పెట్టదు అక్క, అందరిని అడుగుతారా ఏంది? మన పిల్లలు కట్టి మనల్ని అడుగుతారు. మీ ఇష్టం రా, ఎక్కడన్నా ఊరేగండి. మా ఇష్టం కాదు గాని ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావు అక్క? రా పదం. ఏంది నేనా? నాకు పని ఉందిలేరా. ఎప్పుడు ఉండే పనిలే కదా అక్క, రా పదాము, వచ్చినాక చేసుకుందురా.
సర్లే పోదాం పోదాం రా. త్వరగా పోదాం పదండి. ఆ, పదండి మరి. ఈ చైక వచ్చేసామే. ఈరోజు మన రోజు ఏమైనా తీసుకుందాం. సరే. ఓయమ్మా ఒరే రే చూడండి రా. తీసుకోనిలే. తీసుకుని లేక నేనున్నా కదా. సరే అయితే తీసుకోండి. శిష్యు వేసుకో వేసుకో వేసుకో, ఎన్ని కావాలంటే వేసుకో. సరే. అరే చూడరా వాళ్ళ కళ్ళు ఒకసారి. అబ్బా తీసుకోని లెక్క, వాళ్ళు ఎన్ని తీసుకుంటారు కానీ. బిల్లు కట్టేది మేము, నువ్వు ఊరికే ఉండక్క. ఆ, సర్లే రండి. పదండి. తీసుకోపో నువ్వు కూడా. ఆ, అచ్చాడు పదా. అదేంటి రెండు తీసుకుంటున్నారు? ఒకటి తీసుకోండి సరిపోతుంది. అదేంటి మమ్మీ, నాకు ఒకటి అక్కకొకటి. సరే మీ ఇష్టం. సరే సరే తీసుకోండి. అమ్మా వీళ్ళేంది వదిలితే షాప్ మొత్తం సర్దేసేటట్లున్నారా? అబ్బా ఉన్ని లెక్క, వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకొని ఆ సంతోషం చూడక్క. ఎంత డబ్బులు పెడితే వస్తుంది చెప్పు. వీడొకడు వీడి ప్రేమ తగలయ్యా. మీ ఇష్టం రా, బిల్లు కట్టే నువ్వే కదా, ఏమన్నా చేసుకోపో. అక్కో నీకు హార్లిక్స్ ప్యాకెట్ కొనిచ్చేదా? నాకెందుకురా? మర్చిపోయినావా? చిన్నప్పుడు చాటుగా ప్యాకెట్ తినేస్తాంటివి కదా. వారిని ఇంకా గుర్తుందారా నీకు? అలా ఎలా మర్చిపోతాం అక్క? చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోలేము కదా. చిన్నప్పుడు కాబట్టి ఏదో అలా చేసేలేరా, ఇప్పుడైనా చేస్తే చెప్పు అలా. సర్లే అక్క, ఏదో సరదాగా అలా అన్నాలే. వీళ్ళేంది వదిలితే షాప్ మొత్తం సర్దేసేటట్లున్నారు. అమ్మా 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 అమ్మా, ఇంకా వెళ్దామా? వెళ్దాం పదండి. ఫుల్లుగా నింపేసినట్టున్నారు, రండి. చాయ్కా మమ్మయ్య, ఇది వాటర్లో కప్పుకొని తాగుదామా? తాగుదాం తాగుదాం. ఛాయా నువ్వు పోయి కూల్ వాటర్ తీసుకురాపో. ఇప్పుడే తెస్తా మామయ్య, అందరికీ కదా. నాకొద్దమ్మా. ఏం కాదులేమ్మా, తాగు బాగుంటది. ఇట్లాంటివన్నీ నేను తాగనబ్బా. కో తాగక్క, సూపర్ ఉంటది టేస్ట్. మమ్మీ